హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి టమాటాలు ఉడకపెట్టే పని లేకుండా సింపుల్గా టమాటా చారు ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ 6 పండిన టమాటాలు అయితే తీసుకుంటున్నానండి. ఒక టమాటా 8 ముక్కలు వచ్చే విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న టమాటాలన్నీ వేసేసుకోండి. తర్వాత కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్నంత అందులోకి వేసేసుకోండి. అందులోకి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మనం కొన్ని వాటర్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. మీ రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ కారం అయితే తీసుకుంటున్నాను. కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. 1 టీ స్పూన్ తాలింపు గింజలు, అలాగే 4-5 ఎండుమిరపకాయలు, అలాగే కచ్చాపచ్చ దంచుకున్న 10 అన్ని ఎల్లిపాయలు ఒకసారి అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 రెబ్బలంతా కరివేపాకు, తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న టమాటా చారు అందులోకి వేసుకోండి. వన్ టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి అసలు మిస్ చేయకండి. ఒకసారి బాగా కలుపుకొని బాగా మసలనిస్తే టమాటా చారు అనేది రెడీ అండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే 10 నిమిషాల్లో టమాటా చారు అనేది రెడీ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ వంటకాల కోసం నా వీడియోస్ కింద అయితే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్ బాయ్.